ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు, స్తోత్రాలు, అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము 24వ వాక్యం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చాలు, మీరు స్వస్థత నొందితిరి. బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తే, మనము పాపముల విషయమై చనిపోయి ఎప్పుడు చనిపోయాం పాపముల విషయం మనం? ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే సొంత రక్షకునిగా అంగీకరించామో, యేసయ్యని ఎప్పుడైతే నమ్ముకున్నామో, తెలుసుకున్నామో, అప్పుడు యేసు ప్రభు మన పాపాలన్నీ కూడా క్షమించాడు. క్షమించిన తరువాత మనం ఏం చేసాము? బాప్తిసాన్ని తీసుకున్నాం. అంతే కదా? అప్పుడు ఏం చేసాం? మన పాపములు పాతి పెట్టబడ్డాయి. పాపముల విషయమై అప్పుడే చనిపోయినాం మనం. ఇప్పుడు మనలో ఎవరున్నారు? ఇప్పుడు మనలో దేవుడు ఉన్నాడు. మనలో ఉన్న చీకటి అంతా ఏమైపోయింది? దూరం అయిపోయింది. ఎప్పుడు? యేసు ప్రభుని నమ్మకముందు చీకటి మనలో ఉంది. నమ్మకముందు చీకటి కార్యాలు, చీకటి ఆలోచనలు, చీకటి తలంపులు, చీకటి కోరికలు అవన్నీ మనలో సంచరిస్తున్నాయి ఒకప్పట్లో. ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకొని, అయ్యా నా పాపాలు క్షమించయ్యా, నేను పాపిని, దౌర్భాగ్యుణ్ణి, నీచాతి నీచునయ్యా, ఎన్నిక లేని వాణ్ణి, నన్ను క్షమించు, నా పాపాలన్నీ క్షమించంటే ఆ పాపాలన్నీ కూడా క్షమించేసి ఆ పాపముల విషయం మనం ఏమైపోయినా ఇప్పుడు చనిపోయినాం. ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇప్పుడు మన పాపాలు ఒకప్పుడు నువ్వు ఏ పాపాలు అయితే చేసావో ఆ పాపాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఎక్కడున్నాయి? పాతి పెట్టబడ్డాయి. చనిపోయిన ఏం చేస్తాం? మనం చనిపోయిన వాళ్ళని ఏం చేస్తాం? పెట్టెలో పెట్టి పాతి పెట్టేస్తాం చనిపోయిన వాళ్ళని. మళ్ళీ లేపుతాం, వాళ్ళని లేపుకుంటామా? లేపితే ఏమవుతుంది? కంపు కొడుతుంది. అది లేపితే ఏమవుతుంది? కంపు కొడుతుంది. కొద్ది రోజులకి బాడీ కూడా శిథిలం అయిపోద్ది, కంపు కొడుతుంది. ఇప్పుడు మనం బాగా ఆలోచన చేస్తే, మనం పాపముల విషయమై చనిపోయినాం కదా, అవి పాతి పెట్టబడ్డాయి. మళ్ళీ తవ్వుకుంటామా? తవ్వితే ఏమవుతుంది? కంపే. ఏం కంపు? మనం కంపు అవుతాం ఇతరులకి. ఏ విధంగా? ఒరే, ఒకప్పుడు వాళ్ళు యేసయ్యని నమ్ముకున్నారు, అప్పుడు లోకంలో ఉండారు, యేసయ్యని నమ్ముకున్న తర్వాత భలే ఉండేవారు వాళ్ళు, యేసయ్య నమ్ముకున్న తర్వాత భలే ఉండేరు, బాగుండేవారు వాళ్ళు, మళ్ళీ అదే పనులు చేస్తే తిరుగుతున్నారు వాళ్ళు. ఎవరు కంపు అయిపోయారు? మనం కంపు అయిపోయినాం. మన ద్వారా యేసుక్రీస్తు ప్రభుకి ఏమొచ్చింది? అవమానం వచ్చింది. ఆలోచన చేయండి. పాపముల విషయమై మనము చనిపోయి, తర్వాత దాని కింద ఏముంది? నీతి విషయమై జీవించినట్లు. నీతి అంటే ఎవరు? యేసు ప్రభువే. నీతి అంటే యేసు ప్రభువే. యేసులో జీవించేవాడు ఇవన్నీ చూడ్డు. యేసులో జీవించేవాడు ఎట్లుంటాడంటే, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి యేసయ్యను హృదయంలో చేర్చుకున్నవాడు ఎలా ఉంటాడంటే, ఇవన్నీ పట్టించుకోడు, ఇంకా వాటికి దూరంగా జీవిస్తాడు. క్రీస్తు యేసు విషయంలో ఆయన జీవిస్తుంటాం. మనం ఇప్పుడు జీవిస్తాం అంటే, జీవించువాడు నాలో ఉన్నాడు, క్రీస్తు ఆయన జీవిస్తున్నాడు అని అపోస్తలుడైన పౌలు అంటాడు కదా. జీవించువాడిని నేను కాదు. ఎవరు జీవిస్తున్నారంట? ఇప్పుడు మనలో ఎవరున్నారు? క్రీస్తు. ఇప్పుడు మన మాట సాక్ష్యం బాగున్నాం కదా. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆత్మ ఆ మీదకి దిగొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మ మీదకి దిగొచ్చాడు. ఆ ప్రార్థన చేసింది ఏమని? ఎన్ని రోజులు నేను ఈ విధంగా ఉండాలి,
ఈ విధంగా ఉంటే పక్కన ఎట్టనుకుంటారు ప్రభువా, నువ్వు స్వస్థపరచాలి కదా, నువ్వు స్వస్థపరిస్తే కదా ప్రార్థన చేసింది ఆమె. ఆలోచన చేయి. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? ప్రార్థన చేయగా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుని ఆత్మ ఆమె మీద దిగి వచ్చినాడు. దేవుని పిల్లలు ఆలోచన చేయి. పాపముల విషయం మనం ఎట్టుండాలి? ఇప్పుడు చనిపోయిన వారంగా ఉండాలి. దేవుడు ఒకసారి చూస్తాడు నిన్ను. మన ముఖం ఏదైనా అద్దంలో చూసుకుంటామో మన మరకలు కనిపిస్తాయి. క్రీస్తులో మనం చూస్తే, క్రీస్తులో మనం ఉంటే, ప్రతిరోజు వాక్యం చదువుతుంటే మన మరకలు మనకు కనిపిస్తాయి. మన మరకలు మనకు కనిపిస్తాయి. అప్పుడు దేవుడు కూడా, దేవుని ముఖం మనం చూస్తూ ఉంటే, దేవుళ్ళో మనం ఉంటే యేసే చూస్తాడు. నీలో పాపం ఉందని చెప్తుంటాడు దేవుడు. నువ్వు జాగ్రత్త అని చెప్తుంటాడు దేవుడు. అందుకని ఈ పాపముల విషయమై చనిపోయినటువంటి మనము మళ్ళా లేపకూడదు వాటిల్ని. బాగా గుర్తుపెట్టుకోండి, లేపకూడదు వాటిల్ని. ఏమైతే ఒకప్పుడైతే చేసేవో, చేసి యేసు దగ్గరకు వచ్చేవో, ఏ కారణం చేత యేసుని నమ్ముకున్నావో, ఏ కారణం చేత, ఏ పొరపాట్ల చేత యేసుని నమ్ముకున్నావో, ఏ వ్యాధి చేత యేసుని నమ్ముకున్నావో, ఏ శోధన చేత యేసుని నమ్ముకున్నావో ఆలోచన చేయి. నీకు తెలుసు బాగా. అప్పుడు తీర్మానం చేసుకుంటావు నువ్వు. అయ్యా నన్ను క్షమించయ్యా, ఇక దీన్ని నేను చేయనయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను బాగు చేయను అనుకుంటావు నువ్వు. దేవుడు నిన్ను బాగు చేశాడు, స్వస్థపరిచాడు, శుద్ధినిగా చేశాడు దేవుడు నిన్ను. నీ జీవితంలో అద్భుతం చేశాడు దేవుడు. నువ్వు మరలా పాతి పెట్టిన వాటిని ఎలా లేపుతావు? ఆలోచన చేయి. ఎలా లేపుతావు? కుక్క తన వాంతికి అలవాటు పడుతుంటుందంట. ఇప్పుడు కుక్క ఏం చేస్తుంది? వాంతి చేసి ఏం చెప్పండి, ఏం చేస్తుంది? అదే తింటుంటుంది. మనం వాంతి చేసేసాం కదా. ఇప్పుడు నువ్వు చికెన్ తిన్నావు, మటన్ తిన్నావు, కడుపులో అజీర్ణం చేసేసింది, వాంతి వచ్చేసింది. వాంతి చేసి నువ్వు కక్కితే మటన్ ముక్కలు పడ్డాయి కింద. ఏం చేస్తావు? మటన్ ముక్కలు తింటావా? లేదా కడుక్కొని తింటావా? ఏం చేస్తావు? వాటిని పారేస్తుందండి. అది నీ పాపాలు కక్కేసావు. ఒకటి, నీ పాపాలు పాతి పెట్టబడ్డాయి. అవి తినకూడదు, లేపకూడదు. గుర్తుపెట్టుకో, తినకూడదు, లేపకూడదు. నువ్వు పాపముల విషయమై ఏంటంట? ఏం చదువుకున్నాం మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునేను. ఆయనే అంటే ఎవరైనా? ఆయనే ఏందక్కడ? తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద, అంటే మన పాపాలు మోసుకున్నాడు ఆయన. ఆ సిలువ మీద మన పాపాలు ఆయన వీపు పైన మోసుకొని, మన పాపాలు సిలువను ఎత్తుకొని, మన పాపాల నిమిత్తమై ఏ యెరూషలేము వీధుల్లో అద్భుతాలు చేశాడో ఆ వీధుల్లోనే సిలువను మోసాడు ఆయన. ఎందుకు తెలుసా? మన కొరకు రక్షణ కార్యం చేసేదానికి, మన కొరకు ప్రాణత్యాగం చేసేదానికి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం ఎలా ఉంది తెలుసా? బ్రతికినప్పుడు అందరినీ స్వస్థపరిచాడు, అందరినీ బాగు చేశాడు, అందరినీ ప్రేమించాడు. చనిపోయేటప్పుడు కూడా ఏం చేశాడు ఆయన? అందరినీ ప్రేమిస్తున్నాడు. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరికి తెలియదు కదా, వీరిని క్షమించమన్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్నాడు. తల్లికి ఒక ఆదరణ కలిగించాడు. అందరితో మాట్లాడుతున్నాడు. 7 మాటలు చెప్పాడు సిలువలో. ఆయన చనిపోయిన తరువాత అంట, చనిపోయాడో లేదోనని ఒక శతాధిపతి ఏం చేశాడు? వచ్చి ప్రక్కలో బల్లెంతో పొడిచాడు. ఆ శతాధిపతికి ఒక కన్ను గుడ్డి అంట. ఆ శతాధిపతికి కన్ను గుడ్డి. ఎప్పుడైతే పక్కలో బల్లె పొడితో పొడిచాడో చిల్లిచ్చింది. ఏది? రక్తం, నీసు నీళ్ళు, మొత్తం రక్తం అంతా అయిపోయింది. నీసు నీళ్ళు, రక్తం అంతా కలిపి చిల్లిచ్చేసింది. ఎప్పుడైతే చిల్లిచ్చిందో అది ఆడబడింది, కంటి మీద పడింది. కొన్నిసార్లు మన జీవితంలో ఇప్పుడు ఏందబ్బా నాకు నష్టమా, ఏది నాకు కష్టం అని అనుకుంటా, అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇప్పుడు ఆయన పొడిచాడు కదా, అది ఏమైంది? నీసు నీళ్ళు వాసన కదా, శారీరకంగా యేసు ప్రభు ఉన్నాడు, వాసన కదా. ఆ నీసులు ఏడబడి కంటి మీద పడ్డాయి. కంటి మీద ఏందబ్బా కంటి మీద పడ్డాయి అనుకుంటాడు కదా. ఎప్పుడైతే కంటి మీద పడిందో కన్ను బాగైపోయిందంట. ఇంకో విషయం చెప్పేదా మీకు?
యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ప్రచండమైన వర్షము గాలివాన తుఫాను వచ్చినప్పట్లో ఆ వర్షానికి అంతా తడిసిపోయాడు యేసుక్రీస్తు ప్రభు. చనిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయాడు ఆయన. ఆ నీళ్ళన్నీ కూడా కాలువలాగా ప్రవహిస్తూ ఉన్నాయి. దాని కింద ఒక షెల్టర్ ఉందంట. అక్కడ కుష్ఠరోగులు ఉన్నారంట. కుష్ఠరోగులు, ఆ కుష్ఠరోగులు ఉంటే ఆ నీళ్ళన్నీ దాని కింద పోతే ఆ కుష్ఠరోగుల స్థలానికి నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఆ నీళ్లు ఏది యేసు ప్రభు ఆ వర్షం నీళ్ళన్నీ కూడా శుద్ధి చేసిన నీళ్ళన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోతే ఆ నీళ్లు ఎవరైతే తాకినాయో వాళ్ళందరూ కూడా బాగా అయిపోయారంట. అంటే యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు బాగు చేశాడు, ప్రేమించాడు. చనిపోయినప్పుడు కూడా బాగు చేశాడు, ప్రేమించాడు. ఇప్పుడు అంటే అర్థమైంది తెలుసా? నీవు సంతోషంగా ఉన్నప్పుడు మనిషిని ప్రేమిస్తున్నావు, ఆప్యాయంగా పలకరిస్తున్నావు. శ్రమలో ఉన్నప్పుడు కూడా నువ్వు అట్టే ఉండాలి. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కూడా సంతోషంగా మనిషిని పలకరించాలి. నిన్ను చూసి ఇతరులు మారాలంటే నువ్వు కష్టంలో ఉండగానే యేసుని మహింపరచాలి. నువ్వు ప్రజలు ఏమనుకుంటారు తెలుసా? నిజంగా కూడా ఆ విశ్వాసి చాలా గొప్పదయ్యా, ఆయన చాలా గొప్పోడయ్యా. ఎందుకంటే అంత కష్టంలో ఉన్నా కానీ, అంత శ్రమలో ఉన్నా కానీ, అంత శోధనలో ఉన్నా కానీ నిజంగా ఎంత బాగా పలకరిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఘనపరుస్తున్నాడు. నిజంగా ఆయన చాలా గొప్పది, ఆయన చాలా గొప్పడని చెప్పి నిన్ను గురించి అనేక పొగడాలి. నీ ద్వారా యేసయ్య మహిమ పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి. ఇంకా దాని కింద మనం చూస్తే దాని కింద ఏముంది? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఎవరు? యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థత. ఇంకా మన యెషయా గ్రంథం ఒకసారి మనం చూస్తే 53లో చూస్తే ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. గాయముల చేత స్వస్థత, తర్వాత దెబ్బల చేత స్వస్థత. ఎందుకంటే యేసు ప్రభు పొందిన గాయాలు, ఆ గాయాలు, ఆ రక్తం. మనం ఏం చేస్తాం? ప్రభువా నాకున్న నొప్పి మీద నీ రక్తాన్ని ప్రోక్షణ ప్రార్థన చేస్తుంటాం కదా. అయ్యా మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత, నీ గాయాల్లో స్వస్థత అని చెప్పి దేవునికి మనం ఏం చేస్తాం తెలుసా? పొగడుతుంటాం దేవుని మనం బాగు చేయాలని. చాలా సందర్భాల్లో నన్ను బాగు చేయి, నా జీవితాన్ని బాగు చేయి. ఎందుకంటే నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థ అని చెప్పావు, గాయాల స్వస్థ అని చెప్పావు కదయ్యా, నన్ను స్వస్థపరచని ప్రార్థన చేస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో ఎట్లుంటుందంటే నిర్గమాకాండం ఒకసారి మనం చూస్తే నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వాక్యం అనుకుంటా చూడండి. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులు కలుగు చేసిన రోగాలలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను. అంటే ఈ వాక్య భాగం మనం బాగా చదివాం కదా, దీన్ని బాగా ఆలోచన చేసిందంటే పాటిస్తే అని ఉంది అక్కడ. అంటే దాన్ని పాటిస్తే అంటే షరతు మీద ఆధారపడినటువంటి వాగ్దానం ఇది. షరతు, ఒక షరతు పెట్టాడు దేవుడు. ఏ విధంగా అది పాటించాలి. రెండోది షరతు ఏది? నీ దేవుడిని యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు కట్టడలకు విధేయులుగానే ఉంటే నేను ఐగుప్తులు కలుగు చేసిన రోగాలలో ఏది మీకు రానియను. ఐగుప్తులకు ఎన్ని రోగాలు, ఎన్ని తెగుళ్ళు అయ్యి? 10 తెగుళ్ళు వచ్చాయి. 10 అవి మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్తాడు మీరు ఈ విధంగా చేస్తే నేను బాగు చేస్తానని చెప్తాడు. కొన్ని సందర్భాల్లో మనం మొక్కుంటుంటాం. కొన్ని సందర్భాల్లో మనం నన్ను కానీ బాగు చేస్తే నీకు ఈ విధంగా చెప్తానయ్యా, నీకు విధంగా చేస్తానయ్యా, నన్ను కానీ బాగు చేస్తే నీ విధంగా ఉంటాను, నీకు భక్తిగా నమ్మకంగా ఉంటానయ్యా. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో నువ్వు షరతు పెట్టుకోకపోయినా సరే, నువ్వు దేవునికి పాటించకపోయినా సరే నేను బాగు చేస్తాను. ఒక్కసారి ఏం తెలుసా? నన్ను బాగు చేయ ప్రభు అంటే బాగు చేసేస్తాడు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు షరతు పెట్టుకో, నువ్వేమైనా చెప్పి మొక్కుంటే నేను చేస్తాను చెప్పలే దేవుడు. మనం మొక్కుంటుంటాం చాలా సందర్భాల్లో, నన్ను బాగు చెయ్యి, నన్ను స్వస్థపరచు, నన్ను కానీ స్వస్థపరిస్తే నీకు అది ఇస్తాను, నన్ను స్వస్థపరిచి ఇస్తానని చెప్తావు. కానీ నా హృదయం నీకు ఇస్తానని చెప్పి చాలామంది ఒప్పుకోరు. నేను మారుతాను, నేను పూర్తిగా మారిపోతాను, నేను నీకు నమ్మకంగా జీవిస్తాను,
నా కుటుంబం అంతా మారిపోతే చాలామంది అనుకోరు. చాలా సందర్భాల్లో నాకు కానీ బాగైతే ఇంతమందికి అన్నం పెట్టిస్తా, నేను కానీ బాగైతే నేను ఈ విధంగా చేస్తా, ఎన్నెన్నో చేస్తుంటాం. కానీ యేసు ప్రభు చెప్పే మాట ఏం తెలుసా? ఆయన కట్టడలు ఒక్కో సందర్భం ఆ విధంగా చెప్తాడు. ఒక్కో సందర్భంలో నీవు విరిగిన మనసుతో ప్రార్థన చేసి దేవుడు స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు యేసయ్య నువ్వు మొక్కో అని చెప్పడు. నువ్వు మొక్కో, నాకు ఇస్తానని మొక్కో, నా మందిరికి ఇస్తానని మొక్కో, ఈ విధంగా చేస్తాను మొక్కు అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఏదో ఒక రీతిగా స్వస్థపరచగలడు ఆయన, నేను బాగు చేయగలడు ఆయన, నేను శుద్ధునిగా చేయగలడు ఆయన. ఒక కుష్ఠరోగి వచ్చాడు కదా ఆయన దగ్గరికి. ఆయన కొండ మీద దిగి వస్తూ ఉన్నాడు. ఎవరు? యేసయ్య. ప్రార్థన చేసుకుంటూ వస్తుంటే కుష్ఠరోగి వచ్చి దగ్గరకు వచ్చి ఆయనకి మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నాడు. అడిగే తీరు కూడా ఎట్లుంటుందో తెలుసా? యేసయ్యని అడిగే తీరు కూడా అంటే యేసయ్యతో మాట్లాడే విధానం. ఒక అధికారి దగ్గర ఇల్లు లేదు, నీళ్లు రావటం లేదు, ఇల్లు ఆగిపోయింది, ఇంకేదో మనకు కావాలా, ఏమవుతాం? సార్ మా పరిస్థితులు సార్ అంటే ఒక అధికారిని ఎంత కాళ్ళు పట్టుకున్నట్టు మనం మాట్లాడతామో చూడండి. అధికారులకే అధికారి అయిపోయిన ఆయన దగ్గర ఎట్ట మాట్లాడాలి మనం ఆలోచించి. ఒక అధికారికి సార్ మా ఇల్లు అట్టాగిపోయింది సార్, నీళ్ళు రావట్లేదు సార్, మా పరిస్థితి ఉంది సార్ అని ఎంత రిక్వెస్ట్ చేస్తాం అధికారులు మనం. కానీ అధికారులకే అధికారి మన దేవుడు. ఆయన దగ్గర ఎట్ట మొరపెట్టాలి? అదే కుష్ఠరోగి అంటాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ఆ మాట భలే ఎట్ట మాట్లాడో తెలుసా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అంటే అర్థమైంది, నీకు ఇష్టం ఉంటేనే చెయ్యి, అలా తెలియదని అర్థం. అంతే కదా? యేసయ్య చూస్తా ఆలోచన చేస్తా అన్నాడా? నాకు ఇష్టమే అంటే హృదయాన్ని చూసినటువంటి యేసయ్య ఆ కుష్ఠరోగి హృదయాన్ని చూశాడు. ఏ విధంగా మాట్లాడుతున్నాడా, మాట్లాడే విధానం ఎలా ఉందా, ఏ విధంగా మాట ఉచ్చరిస్తున్నాడా, అది హృదయంలో నుంచి వచ్చిందా నోట్లో నుంచి వచ్చిందా చూశాడు బాగా. ఎక్కడి నుంచి వచ్చిందంట మాట? హృదయంలో నుంచి వచ్చింది. ఏమని? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. నా పరిస్థితి బాగలేదయ్యా, నా జీవితం అంతా ఇలా ఎడారిగా మారిపోయిందయ్యా, కుష్ఠరోగినయ్యా, నన్ను ఎవరు కూడా గౌరవించటం లేదయ్యా, పాలనకి రానియటం లేదయ్యా, నన్ను ఒక్కసారి స్వస్థపరచంటే దేవుడన్నాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మనన్నాడు. మోషే నియమించిన కానుక చెల్లించమన్నాడు. నువ్వు పోయి సాక్షార్థమై యాజకుని కనపరుచుకుని దేహాన్ని కనపరుచుకోమన్నాడు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు కదా ఒకసారి ఆయన దగ్గరికి. 10 మంది వచ్చారు. దూరాన్ని నిలబడి దేవుని కుమారుడా మమ్మల్ని కరుణించడానికి ఆకలేశారు వాళ్ళు. వాళ్ళని చూశాడు పాపం. ఆయన ప్రేమ జాలి కలిగినాడు కదా ఆయన. బాగా గుర్తుపెట్టుకో, నీవు కఠినుడు అయినా సరే, నీ మనసు మారకపోయినా సరే, నువ్వు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా సరే, నీ జీవితం ఇంకా అలాగ ఉన్నా సరే, నువ్వు మారకపోయినా నువ్వంటే దేవుడికి ప్రేమ కరుణ ఉంది. నువ్వంటే చాలా ఇష్టం యేసయ్యకి. వాళ్ళ 10 మంది ఏం చేశారు తెలుసా? 10 మంది కుష్ఠరోగులుగా ఉన్నప్పుడు ఐక్యత ఉంది వాళ్ళల్లో. 10 మంది హ్యాపీగా బాగున్నారు వాళ్ళు. 10 మంది కలుస్తున్నారు వాళ్ళు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించి ఆయన కేకలేశారు. ఏ మాట మాట్లాడకుండా యేసయ్యా మీరు వెళ్ళి మీ దేహాలను యాజకులకు కనపరుచుకోబడి పోండి అని అన్నాడు. అంతే. ఆయన వాక్కు, ఆయన మాటలో, ఆయన వాక్కులో స్వస్థత ఉంది. నోటి మాటలో, ఉమ్ములో స్వస్థత, రక్తంలో స్వస్థత, స్పర్శలో స్వస్థత, చూపులో స్వస్థత ఉంది యేసు ప్రభు దగ్గర. వాళ్ళు వెళ్తూ ఉండగా బాగైపోయారంట. ఎవరు? 10 మంది బాగైపోయారంట. స్వస్థత కలుగుట చూసి వాళ్ళలో ఒక్కడు ఎవరతను? సమరయుడు. అంటే అంటరానివాడు. యూదులకి సమరయులకి పడదు. ఈ 9 మంది ఎవరు? యూదులు. జబ్బుతో ఉన్నప్పుడే ఐక్యత వచ్చింది, కానీ జబ్బు లేనప్పుడు ఐక్యత చెడిపోయింది. అరే ఇది సమరయుడు, నో వెళ్ళిపో. వాళ్ళతో సాంగత్యం చేయరు. ఒక్కడే వచ్చాడు, గొప్ప
గొప్ప శబ్దముతో కేక వేసి దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద సాగిలపడి కృతజ్ఞత చెల్లించాడు. వాడు సమరయుడు. అయ్యా, కుష్టు బ్రతుకులో ఉన్నానయ్యా, మా పేరెంట్స్ నన్ను దూరంగా పెట్టారయ్యా, నా దగ్గరకు వస్తే జబ్బు అంటుకుంటుందని నన్ను వెలివేశారయ్యా, దూరాన్ని తిరిగానయ్యా, ఎక్కడ కూడా నివసించానయ్యా, నన్ను ప్రేమించి నన్ను స్వస్థపరిచవేసయ్యా, నీకు నిండా కృతజ్ఞతలు నాయనా అని దేవునికి స్తుతులు చెల్లిస్తే యేసయ్య అన్నాడు, నేను 10 మందిని బాగు చేశానే, మిగతా 9 మంది ఏరి ఎట్టబోయారు వీళ్ళు? ఫస్ట్ నా దగ్గరకు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టారే, బాధ పెట్టారు, నీ కాలు పట్టుకుంటాను, నీ దగ్గరే ఉంటాను, నివాసం చేస్తాను, నేను మందిరం విడిచిపెట్టను, ఇక్కడే ఉంటాను అన్నారు. వాళ్ళు ఏ రోళ్ళు? వాళ్ళు ఎట్టబోయారు? వాళ్ళు నేను వాళ్ళు బాగు చేశానే, స్వస్థపరిచానే, వాళ్ళు ప్రేమించే ఏ రోళ్ళు ఎక్కడ పోయారు? మిగతా 9 మంది ఏం చేశారు? అప్స్కాండ్. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి అని దేవుడు వాళ్ళని, నేను మళ్ళీ అట్ట అయిపోతాను దేవుడు చెప్పాడా? అబ్బా, యేసయ్య చెప్పడు. మనమైతే ఏం చేస్తాం? బాగుంటేనే, బాగాలేకపోతే నేర్చి నాకు ఇచ్చేరా, అవును, నేను మళ్ళీ కొన్ని ఇచ్చాను కదా, నాకు ఇచ్చేసి, నీకు నాకు కుదరదు ఇచ్చేసి అన్నట్టు. కానీ యేసయ్య ఒక వాగ్దానం కానీ ఇస్తేదని మళ్ళా వెనక్కి తీసుకోడైనా. ఎంత ప్రేమ స్వరూపుడు అయినా ఆలోచన చేయండి. దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, దేవుడు నీకు పరిశుద్ధాత్మనిచ్చాడు, పరిశుద్ధాత్మని వాగ్దానం ఇచ్చాడు దేవుడు నీకు. ఆ వాగ్దానం తగ్గ దాన్ని పొందుకోవాలి. ఇప్పుడు ఎట్టంటే యాపిల్ పండు టేబుల్ మీద ఉంది, నువ్వేడు కూర్చో ఉండవు, రా అంటే వస్తుందా? నువ్వేం చేయాలి? దాన్ని తీసుకోవాలి పోయి. అది దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ వాగ్దానం నీ దగ్గర ఉంది. ఇప్పుడు నువ్వు దాన్ని పొందుకోవాలంటే దేవుడిని అడగాలి. నువ్వు ఇప్పుడు అడుగు ప్రతివానికి ఆత్మనిస్తాను అన్నాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. మనము పాపముల విషయం ఎట్లుండాలి? మనం చనిపోయిన వారంగా ఉండాలి, నీతి విషయము జీవించినట్లుగా ఉండాలి. ఆయనే మన పాపములను శిలువలో మోసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత, గాయాల చేత మనకు దేవుడు స్వస్థత ఇచ్చాడు. 2 స్వస్థతలు ఉన్నాయి. 1 శారీరక స్వస్థత, 2 ఆత్మీయ స్వస్థత. ప్రతి ఒక్క దేనికోసం ప్రార్థన చేస్తారు? ఎక్కువ శారీరక స్వస్థత కోసం ప్రార్థన చేస్తారు. నన్ను బాగు చేయి, మంచిదే, చెయ్యాలి కాదంటాం. నన్ను బాగు చేయి, ఈ జ్వరాన్ని బాగు చేయి యేసయ్య, ఈ తలనొప్పి బాగు చేయి యేసయ్య, ఇది బాగు చేయి. మళ్ళీ తలనొప్పి రాకుండా ఉంటుందా? మళ్ళీ జ్వరం రాకుండా ఉంటుందా? కానీ నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? ఆత్మీయ స్వస్థత. ఆత్మీయంగా నాకు స్వస్థత లేదయ్యా, ఏది చేయకూడదు అనుకుంటే అదే చేస్తున్నానయ్యా, ఏది చేయాలంటే అది చేయలేకపోతున్నానయ్యా, నాలో ఇంకా ఒక బలహీనత ఉందయ్యా, అన్నీ విడిచిపెట్టా, ఆ బలహీనత నన్ను వెంటాడుతుందయ్యా, నాకు ఆత్మీయ స్వస్థత కావాలి. నాకు శారీరక స్వస్థత కంటే కూడా నాకు ఆత్మీయ స్వస్థత కావాలి. నువ్వు పూర్తిగా మారితే దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు బైబిల్లో, పరిశుద్ధుడు, ఆయన అపోస్తలుడే. ఆయనకి ఒక జబ్బు ఉంది. ఆయనకి ఏం జబ్బు? అది ఏం జబ్బు తెలుసా? కొంతమంది కడుపు నొప్పి, కొంతమంది కళ్ళ జబ్బు అంటారు. ఆయనకి ఆయన ఏం చేసి తెలుసా? అడిగాడంట దేవుణ్ణి, అయ్యా నన్ను ఆ జబ్బు నాకు బాగు చేయి అని అడిగాడంట. 6 అడిగాడంట. యేసయ్య ఏం చెప్పాడంట? నా కృప అంటే అర్థమైంది, నా కృప నీకు చాలు అని అన్నాడు. అంటే ఆ జబ్బు నీకు అట్టుంటుంది, కానీ ఆ జబ్బు నిన్ను ఏం చేయదు. ఆమేన్. ఆ జబ్బు వల్ల నీకు మరణం రాదు, ఆ జబ్బులో నీకు మరణమే రాదు, ఆ జబ్బు నిన్నేం చేయదు, నువ్వు పోతానే ఉంటావు అంతే. ఆ కడుపు నొప్పి, కడుపులో కుట్టు, ఆ కుట్టు నిన్నేమో సంపదు, దేవుడు మనం తీసుకుంటే తప్ప. ఆమేన్, హల్లెలూయా. అందుకే నా కృప నీకు చాలు అన్నాడు. నా కృప నీకు చాలు. 6 అడిగాడంట, నన్ను బాగు చేయయ్యా, ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉందయ్యా, కళ్ళ జబ్బు లేదు, కడుపు నొప్పో, నాకు చాలా ఇబ్బందిగా ఉందయ్యా, బాగు చేయి అంటే పౌలు నా కృప నీకు చాలు అన్నాడు అంతే. చాలా సందర్భాల్లో ఏం చేస్తాం మనం? బాగా కాలేదని ఏం చేస్తాం? మనం
దేవుణ్ణి వదిలేస్తాం. గుడి లేదు, దేవుడు లేదు, బాగా గాలేదని. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పటికైనా చనిపోవాల్సిందే కదా ఎవరైనా. నువ్వు బాగున్నా చనిపోవాల్సిందే, బాగా లేకపోయినా చనిపోవాల్సిందే. చావుకి వయసుతో తేడా లేదు. కానీ నీకు ఆత్మీయ స్వస్థత ఉంటే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయ స్వస్థత చాలా ప్రాముఖ్యత, అది గుర్తుపెట్టుకోవాలి. కనుక నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందారు, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందారు. అనుకుంటే దేవుడిని స్వస్థపరచగలడు. దేవుని శక్తి, ఇది చెప్పిన ముగిచ్చేస్తా. దేవుని శక్తి ఎటువంటిది తెలుసా? ఎండిపోయిన ఎముకలనే బ్రతికించాడు ఆయన. హెజ్కేలు ప్రవచనం ఎత్తి మాట్లాడు, ఎండిపోయిన ఎముకలారా మీరు బ్రతకండి. గడగడ గడగడ గడమని శబ్దం, పరిశుద్ధాత్మ గడ శబ్దం వచ్చి ఒక ఆకారంగా మారిపోయింది. శరీరం వచ్చేది పొదిగించుకొని ప్రార్థన చేయమన్నాడు, మళ్ళీ ప్రవచించమన్నాడు, శరీరం వచ్చేసింది. మళ్ళీ ఆత్మ వచ్చినట్టు ప్రవచించమన్నాడు, ఆత్మ వచ్చేసి మహాసైన్యంగా నిలిచాడంట. ఎండిపోయిన ఎముకలను మహాసైన్యంగా చేశాడు. అటువంటి శక్తిమంతుడే. అనుకుంటే, దేవుడు అనుకుంటే భూమిలో పాతి పెట్టినటువంటి, భూమిలో బాక్సులు పెట్టిన శరీరాన్ని, శవాన్ని డ్యామేజ్ అయిపోయినా సరే ఆయన అనుకుంటే ఆశ్చర్య రీతిగా ఆ భూమిలో ఉన్నటువంటి శరీర బాడీని ఎముకల్లోకి జీవాన్ని పంపించి సరిచేసి శరీరం పొదిగించి లేపేస్తాడు దేవుడు. అటువంటి శక్తిమంతుడు మన దేవుడమ్మా, అటువంటి శక్తిమంతుడైన ఆ శక్తి ఒక దేవుని మనం కలిగి ఉన్నాం. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవిస్తున్నాం. మనం నీతి అంటే దేవుడు. క్రీస్తులో జీవించు. నువ్వు లోకంలో జీవించబాకు, లోకపు కోరికల ఆశలో జీవించబాకు, క్రీస్తులో జీవించు. బాధ కలిగిందా? సమస్యల బాకు. కష్టం వచ్చిందా? సమస్యల బాకు. వేదన వచ్చిందా? సమస్యల బాకు. ఆలోచించి మాట చెప్పిన సాక్ష్యం ఇదేంది ప్రభు అంటే, సాక్ష్యం చెప్పింది కదా, ఇట్లా వచ్చింది ప్రభు. ఏం చేశాడు దేవుడు? దాన్ని ఆటోమేటిక్గా తీసేసాడు. పొడిస్తే నీసులు వచ్చాయి, అబ్బాయి ఏంది కన్నీరు, దానిలో స్వస్థత వచ్చేసింది. మన జీవితంలో ఒక చెడు మనకు వస్తుంటే దాని వెనక ఏముంది? మంచి ఉంది, ఆశీర్వాదం కూడా ఉంది. కనుక మన దేవుడు స్వస్థపరిచే దానికి సమర్థుడు. మనం స్వస్థపరుస్తాడు, దేవుడు బాగు చేస్తాడు, ఆయన సమర్థుడు. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. దేవుడు కొద్ది మాట ఇక్కడిలో దీవించునుగాక.